తమిళనాడులోని తిరువణ్ణమలై గిరి ప్రదక్షిణకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ జనరల్ మేనేజర్ రామచంద్ర నాయుడు తెలిపారు. ఈ నెల 18, 19 తేదీల్లో తిరుపతి కేంద్రీయ బస్ స్టేషన్, వెంకటగిరి, వాకాడు, సూడూరుపేట, సత్యవేడు, పుత్తూరు బస్టాండ్ల నుంచి మొత్తం 200 బస్సులు అందుబాటులో ఉంటాయని జనరల్ మేనేజర్ తెలిపారు. అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నా పేరు డి రామచంద్ర నాయుడు. నేను ఆర్టీసీలో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్గా పనిచేస్తాను. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ వారిచే తిరువణ్ణమలైకి 199 బస్సులు ఏర్పాటు చేయడం అనేది నిన్న సాయంత్రం నుంచి సోమవారం రాత్రి వరకు బస్సులు ఏర్పాటు చేయడం అనేది, వీటిని ఉపయోగించుకునేసి ప్రయాణికులు ప్రయాణించవలసిందిగా కోరడం అనేది. అదేవిధంగా ప్రతి సర్వీస్కు రిజర్వేషన్ పెట్టడం జరిగింది. పోవడానికి మాత్రమే, రావడానికి రిజర్వేషన్ ఏర్పాటు చేయడం లేదు. కారణం ఏంటంటే అక్కడ పోలీసు నిబంధనల ప్రకారము బస్సులు ఎక్కడంటే అక్కడ నిలిచేదానివల్ల, బస్టాండ్కి పోలేకపోయేదానివల్ల, రద్దీ ఎక్కువగా ఉండేదానివల్ల అక్కడ రిజర్వేషన్ ఏర్పాటు చేయడం లేదు. కావున ప్రజలు, ప్రయాణికులు దానిని గమనించి ఎక్కడైనా సరే బస్సు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఆ బస్సును ఎక్కి రావాల్సిందిగా కోరడం అనేది. కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని బస్సులు కూడా ఏర్పాటు చేసాము. దీనిని ఉపయోగించుకునేసి దైవ దర్శనం చేసుకునేసి తిరిగి రావాల్సిందిగా కోరుతున్నాము. ఓకే, థ్యాంక్ యూ. సుమారు ఎన్ని బస్సులు? 199 అని చెప్పాను కదా.